హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. రామ్ చరణ్ ఫిల్మోగ్రఫీ ఒకసారి మనం చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ 15 యాక్టింగ్ చేశాడు రామ్ చరణ్. సో అందులో సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ వచ్చేసి 7 ఫిల్మ్స్ ఉన్నాయన్నమాట. సో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమాలు హిట్ అయినాయి, ఏ సినిమాలు ఎంత కలెక్ట్ చేసినాయి ఒకసారి మనం చూద్దాం. సో చిరుత మూవీ చూసుకున్నట్టయితే 2007లో రిలీజ్ అయింది. సో అది పూరి జగన్నాథ్ డైరెక్టర్. ఫస్ట్ సినిమానే మంచి టాప్ డైరెక్టర్తో పడ్డాడు రామ్ చరణ్. దానికి 42.2 crores గ్రాస్ అనేది వచ్చింది. సినిమా మరీ బ్లాక్ బస్టర్ కాదు కానీ యావరేజ్ గా హిట్ అయింది. సో ఇక నెక్స్ట్ సినిమా చూసుకున్నట్టయితే మగధీర. సో పట్టమే సెకండ్ సినిమాకి రాజమౌళి చేతిలో పడ్డాడు మన రామ్ చరణ్. సో ఆ సినిమా మాత్రం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమా. సో 2009లో రిలీజ్ అయింది ఈ సినిమా. 128 అంటే అప్పట్లోనే 2009లోనే 128.5 crores ఇది కలెక్ట్ చేసింది. సో నెక్స్ట్ థర్డ్ సినిమా చూసుకుంటే ఆరెంజ్. దీనికి ప్రొడ్యూసరు యాక్చువల్గా మన నాగేంద్ర బాబు. సో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ అనమాట. బొమ్మరిల్లు భాస్కర్ మంచి బొమ్మరిల్లు సినిమా ఇచ్చిన తర్వాత ఈ ఆరెంజ్ సినిమా తీశాడు. కానీ ఇది అనుకున్నంతగా పెద్ద విజయం సాధించలేదు. ఇది ఆల్మోస్ట్ అట్టర్ ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. కనీసం ఒక 1 week కూడా ఆడలేదు అనమాట. సో అయితే ఇది 2010లో రిలీజ్ అయింది. దీనికి 33 crores మాత్రమే వచ్చింది గ్రాసు. జనాలు దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ ఇది మాత్రం భయంకరంగా బోల్తా పడ్డది. ఈ నెక్స్ట్ సినిమా చూసుకుంటే నెంబర్ 4 రచ్చ సినిమా 2012లో రిలీజ్ అయింది. సో దీనికి మన సంపత్ నంది గారు డైరెక్టర్ అనమాట. సో ఇది 81.5 crores దగ్గర ఆ రోజుల్లో గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది కూడా అంటే మరీ బీభత్సమైన హిట్ కాదు కానీ మంచి హిట్. యాక్చువల్గా రామ్ చరణ్ కెరీర్కి మాత్రం మంచి హిట్ అని చెప్పుకోవచ్చు. సో ఆ తర్వాత నెంబర్ 5 నాయక్ సినిమా వచ్చేసి మన వివి వినాయక్ డైరెక్షన్లో నాయక్ సినిమా వచ్చింది. ఇది 2013లో వచ్చింది. యాక్చువల్గా దీనికి టోటల్ గ్రాస్ కూడా సేమ్ 2012లో మనకి సంపత్ నంది సినిమా రచ్చ ఎంత కలెక్ట్ చేసిందో ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గానే ఇది కూడా 82 crores వరకు కలెక్ట్ చేసింది అనమాట. సో ఇది మాత్రం హిట్టే ఇండస్ట్రీలో, ఎందుకంటే వివి నాయక్ అప్పట్లో మంచి టాప్ డైరెక్టర్. సో వివి నాయక్ తీసిన సినిమా ఇది సూపర్ హిట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి తుఫాన్ అనేది మన అపూర్వ లకియా అనే డైరెక్టర్ దీనికి డైరెక్షన్ చేశాడు. బేసిక్గా ఈ సినిమా 2013లో వచ్చింది. ఇది అట్టర్ ఫ్లాప్ అని కూడా కాదు, డిజాస్టర్ అనే చెప్పవచ్చు. అసలు రామ్ చరణ్ కెరీర్లో నిజంగా వన్ ఆఫ్ ద వర్స్ట్ మూవీ అని ఇప్పటికీ ఈ తుఫాన్ గురించి చెప్తూ ఉంటారు అనమాట. సో ఇది పెద్దగా ఏమీ కలెక్ట్ చేయలేదు. అరౌండ్ ఒక 40 crores దగ్గర 43 crores సంథింగ్ కలెక్ట్ చేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఎవడు సినిమా వంశీ పైడపల్లి డైరెక్షన్. తెలుసు కదా, వంశీ పైడపల్లి డైరెక్షన్స్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఆయన సబ్జెక్టులన్నీ కూడా కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్, అలా మంచి సబ్జెక్ట్స్ ఎంచుకుంటుంటాడు వంశీ పైడపల్లి. సో ఈ సినిమా 2014లో రిలీజ్ అయింది. సో ఇది కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ కాదు కానీ బట్ ఓకే, ఇది కూడా మంచి హిట్ మూవీయే. సో అరౌండ్ 84.6 crores ఈ మూవీ కలెక్ట్ చేసింది అనమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే గోవిందుడు అందరివాడే. సో అందరికి పెద్ద బ్లాక్ బస్టర్లు ఇచ్చిన కృష్ణవంశీ ఈ సినిమాతోటి డబేళ్ళ కింద పడ్డాడు. ఎందుకో తెలియదు కానీ, అంటే మరి రామ్ చరణ్ని హ్యాండిల్ చేయడం సరిగ్గా రాలేదా, లేకపోతే కృష్ణవంశీ థాట్స్కి రామ్ చరణ్ సరిపోలేదా తెలియదు. దట్టు ఏంటంటే సేమ్ డబ్బా కొట్టుడు రొటీన్ స్టోరీ లాగా నిన్నే పెళ్ళార్త దగ్గర నుంచి ఆ తర్వాత ఒక 3-4 సినిమాలు కంటిన్యూస్గా అదే ఫార్మేట్లో వచ్చారు కృష్ణవంశీ. సో ఈ సినిమా కూడా సేమ్ అదే ఫార్మేట్లో అనిపించేటప్పటికి జనాలకి సరిగా ఎక్కలేదు. ఇదైతే 2014లో రిలీజ్ అయింది. దీనికి అది యావరేజ్ టాకే వచ్చింది. సో అరౌండ్ 71.6 crores కలెక్ట్ చేసింది అనమాట. ఆ తర్వాత బ్రూస్లీ. అప్పట్లో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ హిట్ల మీద హిట్లు ఇస్తున్న శ్రీను వైట్ల మన మెగాస్టార్ తోటి పెద్ద ఎక్స్పెరిమెంట్ చేశాడు. సో ఆ ఎక్స్పెరిమెంట్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయి బోల్తా పడింది. ఈ సినిమా 2015లో రిలీజ్ అయింది. కలెక్షన్ మాత్రం అరౌండ్ 61 crores కలెక్ట్ చేసింది. ఎందుకంటే ఇద్దరు హిట్ డైరెక్టర్ తర్వాత మన రామ్ చరణ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేటప్పటికీ జనాలంతా చాలా ఫుల్ హోప్స్ పెట్టుకుని చూశారు కానీ సినిమా మాత్రం బోల్తా పడింది. ఇది ఒక రామ్ చరణ్ కెరీర్కి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అట్టర్ ఫ్లాప్ అనే చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ధృవ యాక్చువల్గా తమిళ్ జయం రవి తీసినటువంటి సినిమాని తమిళ్ మూవీని తెలుగులో తీశారు, రీమేక్ చేశారు. దీనికి మన వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు డైరెక్షన్ చేశారనమాట. ఇక తెలుసు కదా, సురేందర్ రెడ్డి అంటే ఇక స్టైలిష్ డైరెక్టర్. ఆయన విజువల్స్ కానీ అవి కానీ ఒక రేంజ్లో ఉంటాయి, ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇస్తాడు. సో సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. 2016లో ఈ సినిమా రిలీజ్ అయింది. అరౌండ్ 96.6 crores దీనికి యావరేజ్గా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది మంచి వండర్ఫుల్ హిట్ సినిమానే మన రామ్ చరణ్ కెరీర్లో. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మనోడు పట్టం వన్ ఆఫ్ ద పెద్ద డైరెక్టర్ చేతిలో పడ్డాడు, సుకుమార్ గారి చేతిలో రంగస్థలం.
సో రంగస్థలాన్ని సుకుమార్ గారు ఒక రేంజ్ లో అది మంచి రామ్ చరణ్కి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. అంటే చెవులు వినపడకుండా అలా ఒక టైప్ ఆఫ్ విలేజ్ లో ఉండేటువంటి మంచి డిఫరెంట్ క్యారెక్టర్ తోటి సో రంగస్థలం కూడా బాగానే మంచి సక్సెస్ఫుల్ సినిమా, బ్లాక్ బస్టర్ అనే చెప్పుకోవాలి. అదైతే 2018లో రిలీజ్ అయింది. ఇక కలెక్షన్ వైజ్ చూసుకుంటే మాత్రం 216.5 crores గ్రాస్ కలెక్ట్ అయింది. అంటే ఇది హైయెస్ట్ కలెక్షన్ అప్పటి వరకు రామ్ చరణ్ హిస్టరీలో ఉన్న సినిమాలన్నిటితో కంపేర్ చేస్తే అదొక హైయెస్ట్ కలెక్షన్ అనే చెప్పుకోవచ్చు. ఇక తర్వాత మన సుమోలు ఎగరేసే బోయపాటి సీను, అందరి బాలకృష్ణ తోటి మంచి మంచి టాప్ హిట్లు ఇచ్చే బోయపాటి సీను వినయ్ విజయ రామ అని రామ్ చరణ్తో ఒక సినిమా తీశాడు. సో అది బీభత్సమైన ఫ్లాప్, మామూలుగా కూడా కాదు. ఎందుకు ఫ్లాప్ అయింది అనేది అర్థమైతే కాలేదు, కానీ మరి రామ్ చరణ్కి బోయపాటి కాంబినేషన్ సరిగ్గా కలవలేదా ఏంటి అని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎందుకో అట్రాక్ట్ అవ్వలేదు. సో ఇది 2019లో రిలీజ్ అయింది. బట్ యావరేజ్గా 97 crores వరకు అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. బట్ సినిమా మాత్రం మంచి అటర్ ఫ్లాప్గానే మిగిలిపోయింది. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే RRR. మగధీర తర్వాత మళ్ళీ రాజమౌళి రామ్ చరణ్ వదిలిపెట్టకుండా మళ్ళీ ఇంకొక బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. సో అదే పెద్ద బ్లాక్ బస్టరు, మన ఆస్కార్ అవార్డు కూడా విన్ అయింది ఒక సాంగ్ దాంట్లో, అది RRR. ఈ సినిమా వచ్చేసి 2022లో రిలీజ్ అయింది. సో టోటల్ గ్రాస్ వచ్చేసి ఇది బీభత్సంగా కలెక్ట్ చేసింది, ఎందుకంటే దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు కాబట్టి అరౌండ్ 1250.9 crores గ్రాస్ ఇది కలెక్ట్ చేసింది. ఇది మాత్రం సూపర్ హిట్ కూడా కాదు, వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 14 ఆచార్య వచ్చేసి మన కొరటాల శివ బీభత్సంగా అప్సెట్ చేశాడు ఈ సినిమాని. మరి ఎందుకు జరిగింది ఇలా ఏంటి అనేది కరెక్ట్గా తెలియదులే, కానీ రామ్ చరణ్ కెరీర్లో ఇది డిజాస్టర్లకే బాబు అనమాట. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ మార్నింగ్ తర్వాత ఎత్తేసారు కొన్ని థియేటర్లోంచి, అంత చెత్తగా ఉంది ఈ సినిమా. సో 2022లో ఈ సినిమా రిలీజ్ అయింది. సో అరౌండ్ 70 crores కలెక్ట్ చేసింది, అంతే. యావరేజ్ చెప్పాలంటే ఒక 70 crores, పెద్దగా ఏం కలెక్షన్ కూడా లేదు దీనికి. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే గేమ్ చేంజర్ అనేది 2025లో రిలీజ్ అయింది. సో యాక్చువల్గా ఇది మన డైరెక్టర్ శంకర్, మీకు తెలుసు కదా శంకర్ గారి సినిమాలు ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటాయో ఆయన సబ్జెక్టులు కానీ. మరి దీని దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన మరి ఎందుకు ఇలా చేశాడో తెలియదు, కానీ రామ్ చరణ్ వరకు మాత్రం ఆయన యాక్టింగ్ సూపర్గా ఉంది ఈ సినిమాలో, ఎక్సలెంట్. సినిమా కూడా బాగుంటుంది, అంటే డీసెంట్ ఫిల్ము, కాకపోతే తలతోకలేని ఫిల్ము. అంటే ముందు వెనక్కి పెట్టేసి ఇది పెద్ద మరి ఇది హిట్ అనాలా, డిజాస్టర్ అనాలా, బ్లాక్ బస్టర్ అనాలా, ఇది మీకే వదిలేస్తున్నా. సో గేమ్ చేంజర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? హిట్టా, డిజాస్టరా, బ్లాక్ బస్టరా, ఫ్లాపా ఏంటి అనేది మీరు కింద కామెంట్స్లో నాకు చెప్పండి. సో ఇది మాత్రం ఇప్పటి వరకు 173 crores కలెక్ట్ చేసిందని చెప్పి అన్నారు. బట్ అది ఎంతవరకు నిజం అనేది కరెక్ట్గా అయితే తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఆన్ గేమ్ చేంజర్, హిట్టా, బ్లాక్ బస్టరా, ఫ్లాపా, మీరేమనుకుంటున్నారు? థ్యాంక్ యూ.